శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 28వ అధ్యాయమునకు స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. ఈరోజు 28వ రోజు అంటే మహాశివరాత్రి పుణ్యపర్వదినం. మాఘబహుళ త్రయోదశి. మాఘమాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చే త్రయోదశి మహాశివరాత్రి అంటారు దీన్ని. ఈ మహాశివరాత్రి తాలూకా ప్రాచుర్యం ఏంటి అంటే చూద్దాం. ప్రతి నెల అమావాస్య ముందే వచ్చే చతుర్దశిని శివప్రీతికరమైన శివరాత్రిగా వ్యవహరిస్తారు. ఇలా ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. అంటే ప్రతి మాసంలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని వ్యవహరిస్తారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి అంటే శివుని రాత్రి, శివమైన రాత్రి అని అర్థం. శివమైన అంటే శుభప్రదమైన శివుని రాత్రి అని అర్థం. అర్ధరాత్రి వరకు చతుర్దశి ఉన్న దినమునే శివరాత్రిగా భావిస్తారు. ఉపవాసము, అభిషేకాది పూజ, జాగరణము ఇవి 3 శివరాత్రి నాడు చేయవలసినటువంటి కార్యక్రమములు. పూర్వము బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే విషయంలో వాదోపవాదములు జరిగినాయి. ఈ స్థితిలో ఒక అపూర్వమైన శివలింగం ఆద్యంతములు తెలియని విధంగా సాక్షాత్కరించి పెరుగుచుండెను. బ్రహ్మ విష్ణువులు దానిని చూచి విస్మయపడిరి. మీలో దీనిని తుదిని తెలుసుకున్నవారు రెండో వాని కంటే గొప్పవారు అని అశరీరవాణి మాటలు వినిపించినవి. హంస వాహనానికి బ్రహ్మ లింగము పైభాగమును అన్వేషిస్తూ ఊర్ధ్వభాగానికి ఆదిని అన్వేషిస్తూ విష్ణువు లింగము క్రింది భాగానికి వెళ్ళినారు. ఎంతకాలం ప్రయాణించినా వారిద్దరికీ తమ గమ్యము కనిపించలేదు. పైకి వెళ్తున్న హంస వాహనుడైన బ్రహ్మకు లింగాగ్రము నుండి క్రిందకు పడుచున్న మొగలు పువ్వు కనిపించినది. ఎక్కడి నుండి కిందకు పడుతున్నావని బ్రహ్మ అడుగగా మొగలి రేకు నేను ఈ లింగ పైభాగము నుండి పడి చాలా కాలము నుండి వస్తున్నానని చెప్పినది. అప్పుడు బ్రహ్మ నేను లింగ పైభాగమును చూచినట్లు సాక్ష్యము చెప్పమని మొగలి పువ్వును బలవంతము చేసి ఒప్పించినాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకు భయపడి లేదా మొమ్మాటపడి మొగల రేకు అంగీకరించినది. లింగాగ్రమునకు క్షీరమభిషేకం చేసి కిందకు వస్తున్న కామధేనువు కనిపించినది. బ్రహ్మ ఆ కామదేవుని కూడా లింగ పైభాగమును తాను చూచినట్లు సాక్షిగా ఉండమని అంగీకరింపజేసినాడు. ఇద్దరూ సాక్షులతో పైనుండి కిందకు వచ్చినాడు. లింగము ఆదిని చూడకపోయినా విష్ణువు ఎంతకాలము కిందకు పోతున్న మొదలు గమనించలేక తాను అశక్తుడైనని అనుకుంటూ క్రింది నుండి పైకి వచ్చినాడు. నేను మొదలు భాగమును తెలుసుకొనలేకపోయితిని అని అక్కడకు వచ్చిన బ్రహ్మకు చెప్పినాడు. బ్రహ్మ నేను లింగాగ్ర భాగమును చూచితిని, కావుననే నీకన్నా అధికుడను అని గర్వముతో నిశ్చింతగా పలికెను. తాను తీసుకొచ్చిన సాక్ష్యాలు చూపెను. విష్ణువు నేను మొదలు చూడలేకపోయితిని కానా అప్పుడు భయంకర ధ్వనులతో మహాదేవుడు అచ్చట ప్రత్యక్షమయ్యను. అసత్యము చెప్పిన బ్రహ్మ పంచకములోని ఒక శిరస్సును త్రుంచెను. బ్రహ్మ తన దోషమును అంగీకరించను. అసత్యమాడినందులకు బ్రహ్మ పూజార్హత నీకుండదని శపించను. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యను. శివుని శాపం వలన బ్రహ్మకు లోకములో పూజలు లేకుండా పోయినవి. అబద్ధకము సాక్ష్యము చెప్పిన మొగలి పువ్వు నీవు పూజార్హములైన పుష్పములలో స్థానముండదు, పూజార్హత నీకుండదని శపించను. అప్పటి నుండి మొగలి పువ్వు పూజకు అర్హత లేని పుష్పము కాకుండా పోయెను. కామధేనువును ఉదయమున నీ ముఖము చూచిన పాపములు కొలుగునని శపించను. సత్యము పలికిన విష్ణువు నాతో సమానముగా పూజింపబడునని పలికి ఈ రాత్రి శివునకు పరమ ప్రీతికరమయ్యను. ప్రతి మాస శివరాత్రియు శివునకు ప్రీతికరమే. కానీ మాఘమాస శివరాత్రి మహాశివరాత్రి
శివునకు మరింత ప్రీతికరమయ్యను. క్షీరసాగరమున పుట్టిన ఆలాహలమును మహావిషమును శివుడు కంఠమును నిలుపుకున్న రాత్రియే శివరాత్రి అని అందురు. ఈనాడు చేయవలసిన ఉపసారము, అభిషేకాది పూజ, జాగరణ, ఉపదేశమున్న వారి శివపంచాక్షరిని యథాశక్తిగా జరిపించవచ్చును. మన భక్తి కొలది అమోఘమైన ఫలితము కనబడును. జాగరణ. ఇక జాగరణ విషయంలోకి వస్తే ఏముంది? జాగరణ అంటే నిద్రమాని మెలకువగా ఉండడం అనర్థం. నిద్రలో ఉన్నవారు తన శరీర పరిస్థితిని ఎరుగక ఇతరులు ఆక్షేపించే స్థితికి జారుతాడో ఆ పరిస్థితి లేకుండా ఉండడమే మెలకువ. అంటే తప్పులు శారీరకంగా మానసికంగా చేయకుండా ఉండడం అని భావం. మెలకువ ఉన్నవాడు ప్రమాదాలు లేకుండా గమ్యాన్ని చేరినట్లు, మానసికంగా మెలకువగా ఉన్నవారు ఏ దోషము చేయకుండా జీవన గమ్యాన్ని చేరుకుంటారు. ఇలా నిండుగా నిద్ర, కడుపు నిండా తిండి వగైరాలు శారీరకంగా మెలకుని ఇవ్వవు. అందుకని ఇలాగే మానసికంగా ఉన్న తమకము, గర్వము వగైరాలు మానసికంగా మెలకువని ఇవ్వవు. కాబట్టి శరీరానికి మెలకువ ఇయ్యడానికి ఉపవాసం, భాగవత్ సాన్నిధ్యం అవసరం అన్నారు. అంటే అది ఉంటేనే మానసికంగా మెలకువ, గర్వరాహిత్యం, వినయశీలత వస్తాయి. అందువలన జన్మానికి ఒక రాత్రి అయినా శారీరక వికారాలని, మానసిక వికారాలని అదుపులో ఉంచుకుని స్వచ్ఛతని పొందితే శివము, శుభము కలిగే రాత్రి శివరాత్రి అన్నారు. ఏ సంవత్సరానికి మాకొక్క మాఘమాసమైన మాఘమాస వ్రతము చేసి ఒక శివరాత్రి అయినా ఉపవాస జాగరణము, పూజ చేస్తే త్రికరణాల పరిశుద్ధత కలిగి మానవుడు తరిస్తాడు. లేకపోతే శరీరానికి బాధ తప్ప మరి ఏమీయును ఉండదు. మనము ఈ లోకాన్ని ముఖ్యం అంటే పగలు అనుకుని దానికై కొన్ని తప్పులు చేస్తాము. ధర్మాన్ని, జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తాం, అశాంతిని పొందుతాం. ధార్మికులు జ్ఞానాన్ని ముఖ్యం అనుకుని ఈ పరలోక ధర్మాన్ని రాత్రి అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ధర్మాన్ని, జ్ఞానాన్ని ముఖ్యం అనుకోవడం వలన శాంతిని పొందుతారు. అజ్ఞానులు పగలు అనుకునేది విలువైనది, ఇహలోక సుఖం రాత్రి అనుకునేది జ్ఞానం. జ్ఞానం అజ్ఞానులకు పగలు, ఇహలోకం రాత్రి. ఇది మహాశివరాత్రి యొక్క వైభవం. ఇక అధ్యాయంలోకి వస్తే క్రూర అనే శూద్ర స్త్రీ యొక్క కథ ఎలాగుంది ఇది చెప్తున్నారు, వినండి. గురుస్న మద మహర్షి జాహ్నమునితో ఇట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహమున స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘమాస వ్రతమును ఆచరించిన వాని పుణ్యభాగమును వినుము. అట్టివాడు దివ్య విమానమెక్కి పూజ్యుడై తన వంశము వారిని ఉద్ధరించుచు పుణ్యలోకమున చేరును. ఈ విషయమున తెలుపు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపరయుగంబున విదేహ దేశంబున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమునందు ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మ కార్యములను చేయడం ఇష్టం కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తిగా సేవ చేయునది. అత్తమామలకిప్పుడును సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషమున్నను నిందించెడది. అప్పుడు ఆమె భర్తయు కోడలిని హింసించుచుండెను. పాపమా కోడలు, అది పూర్వజన్మ కర్మ ఫలమని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండెడిది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా, అమ్మా, నా మాటలు వినుడు. నా మాటలు కీర్తిని కలిగించునది, ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు, కలహములకు కారణమేమి? మీ శరీరములకు బాధ కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలు నశింపజేయు కలహమెందులకు? నేను గాని నా భార్య గాని
మీకేమైనా అపకారము చేసితిమి? ఏం అపకారము చేసితిమి? మీ కోపమునకు కారణమేమియు నాకు కల్పించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము ఉన్నగో నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపము మాని మాయందు దయచూపి సర్వజన సమ్మతమైన ఓర్పును వహింపుడు అని పలికెను. పుత్రుని మాటలు విని క్రూర భార్యతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను. మూర్ఖుడా, పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్టు నీతి బోధన చేయుచు నిన్ను నీ భార్యను ఏమేమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడలను మరల మాటి మాటికి పలుమారు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందెను, కాని సహజమైన శాంతము పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోవుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవము లేదు కదా. విష్ణువుతో సమానము, గంగతో సమానముకు తీర్థము లేవు కదా అని తలంచను. భార్యను తగు మాటలతో ఊరడించను. ఓర్పుగా ఉండమని సమాధానపరచను. కోపిష్ఠియకు క్రూర కోడలని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను వేసి మూసెను. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లిని ఏమియును అనలేక, పితృభక్తి వలన ఏమియూ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలె తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో ఉండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలు వినిపించుకొనలేదు. కోడల్ని అట్లే నిర్బంధము నుంచి పీడించను. 7వ దినము కోడలు అన్నము నీరు లేకుండాచే దుఃఖించి కృషించి మరణించను. 12వ దినమున క్రూర కుమారుడు తన భార్యను చూడవలనని తల్లికి తెలియకుండా తలుపులు తెరచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపము చెంది నిశ్చేష్టుడయ్యుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారము చే నేలపై పడెను. క్రూరయు ఆ తలుపులు తెరచి ఇండుట గమనించి కోపించెను. మరణించిన కోడలని దుఃఖ పరవశుడైన పుత్రుని చూచెను. ఆశ్చర్యము ఆమెకును, దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరూ ఏమనుచు చూడవచ్చిరి. క్రూర విషయము తెలుసుకుని క్రూరను ఒక విధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచ్చట నుండలేక గంగా తీరమునకు చేరెను. కొంతకాలమునకు శోకభారమును మరణించెను. క్రూర పశ్చాత్తాపము చెందెను. పుత్ర శోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమెయు భర్తయు శోకించెను. వారిట్లు అధికముగా శోకించుటను చూచి జనులందరూ విచారించిరి. కాని సమయమున విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించరి. యమలోకమునకు చేరిరి. వారు అసిపత్ర నరకము అంటే కత్తుల బోను చిరకాలము అనుభవించరి. తరువాత చాంపాతీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొర్రలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుడు అను 2 సజ్జనుడు అచ్చటకు వచ్చిరి. చంపానదిలో మాఘస్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు కింద శ్రీహరిని అర్చించి మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిది. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమ వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహమును ధరించిరి. వానికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిది. జాహ్న మునివర్య, మాఘమాస వ్రతము ఇంతటిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకును వినులేదు. ఎన్నో యుగముల నుండి ఎంతో మందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, తొండలు, సర్పములు, వీరు వారు అననేల సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతం ఆచరించినచో, చేసినచో పుణ్యములు
పాపములు పోయి పుణ్యలోకములు కలుగుటకు ఇది ఎన్నియో ఉదాహరణములు చెప్పగలను. ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని కృష్ణమద మహర్షి జాహ్నమునికి మాఘమాస వ్రతమును ఈ రకముగా వివరించెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు తథాస్తు స్వస్తి.